మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై త్వరలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించిన విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రైతు మోసే కేసులో జైలు శిక్ష ఖరారు కావడం, పలు కేసుల్లో నిందితుడిగా ఉండడంతో ఆయనకు పాస్పోర్ట్ జారీ కాలేదు. అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ పొంది ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నోటీసుల ప్రకారం విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారని, ఆయన కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతారని సమాచారం.